గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. సైనస్, ఆస్తమా, అలర్జీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. వీటికి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరించడానికి డాక్టర్ సబితా గారు జాయిన్ అవుతున్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సీజన్ మారితేనే కాదు, కాస్త వెదర్ కూల్గా అయినా వర్షాలు పడినా కూడా అగ్రివేట్ అయిపోతూ ఉంటాయి. అందులో మొదటిది సైనస్. మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సైనసైటిస్ ఉన్న వాళ్ళు వెదర్ కండిషన్స్ చేంజ్ వల్లనే కాదు, ఎలర్జీ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈవెన్ సమ్మర్లో కూడా సైనసైటిస్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో సైనసైటిస్ కానీ లేదా ఆస్తమా కానీ రీజన్ అనేది అంటే కాజ్ వచ్చేసి మనకి ఎలర్జీ అయి ఉండవచ్చు, లేదా హ్యూమిడ్ వెదర్ కండిషన్స్ అయి ఉండవచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్గా సైనసైటిస్ అనేది రైనైటిస్ అంటే ముక్కులో ఉన్నటువంటి మ్యూకస్ మెమరీన్ ఏదైతే పొర ఉందో అది మనకి ఇన్ఫ్లమేషన్ అవ్వటం, అంటే అది వాపుకు గురవటం అనేది, దాంతోపాటు మ్యూకస్ సెక్రీషన్స్ అంటే దాంట్లో వచ్చేటువంటి సెక్రీషన్స్ వలన నోస్ బ్లాక్ అవ్వటం, ముక్కు దిబ్బడ కావటము, లేదా మీకు కపాలంలో ఉన్నటువంటి గాలి ప్రదేశాలు అంటే ఎయిర్ స్పేసెస్ ఉన్నటువంటి సైనసెస్ అంటూ ఉంటాం. సైనసెస్ అనేది మ్యాక్సిలరీ సైనసెస్, ఫ్రాంటల్ సైనసెస్, ఫినాయిడల్ సైనసెస్, ఎథ్మాయిడల్ సైనసెస్. ఈ సైనసెస్ అనేది ముక్కు ప్యాసేజ్ నుంచి కూడా కనెక్షన్ ఉన్నటువంటి ప్యాసేజెస్. ఈ ప్యాసేజెస్లో ముక్కులో ఎలా అయితే మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుందో, మ్యూకస్ సెక్రీషన్స్ అవుతూ ఉంటాయో, అలాగే ఈ సైనసెస్లో కూడా మ్యూకస్ సెక్రీషన్స్ అవుతూ ఉంటాయి. దానివల్లనే లోపల ఉన్నటువంటి స్పేస్లో ఇన్ఫ్లమేషన్, అలాగే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవచ్చు. అంటే కొంతమందికి ఇన్ఫ్లమేషన్తో పాటు ఎలర్జిక్ రియాక్షన్స్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా తోడైపోయినప్పుడు ఇది తీవ్రమైన సిమ్టమ్స్. అంటే ఇక్కడ మనకి పెయిన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, నొప్పి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే చీక్స్ మీద పెయిన్ కానీ, ఐబ్రోస్ మీద పెయిన్ కానివ్వండి, లేదా కొంతమందికి చాలా వాపుకు గురైపోయి నొప్పి అనేది తీవ్రంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో రైనో సైనసైటిస్ అని చెప్తూ ఉంటాం. అంటే ముక్కులో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ అలాగే సైనసెస్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ రెండు కూడా వాపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మ్యూకస్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉండటం. సో ఈ యొక్క మ్యూకస్ డిశ్చార్జ్ అనేది ముక్కు ద్వారా రావటం, లేదా పోస్ట్ నాసల్ డిశ్చార్జ్ అంటూ ఉంటాం. అంటే ముక్కు వెనక భాగం నుంచి గొంతులోకి వచ్చేటువంటి సెక్రేషన్స్ అని చెప్తూ ఉంటాం. ఇది సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే కనుక ఎల్లోయిష్ సెక్రేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, గ్రీనిష్ ఎల్లో థిక్ డిశ్చార్జ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎలర్జీ ఉన్నట్టయితే కనుక వాటరీ డిశ్చార్జ్, అలాగే కొంతమందికి నోస్ బ్లాక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది తీవ్రంగా రియాక్ట్ అవుతూ వస్తూ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది హైపర్ట్రోఫీడ్ అవుతూ ఉంటుంది. హైపర్ట్రోఫీడ్ అంటే అక్కడ వాపు గురైనందువలన అడినాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, లేదా హైపర్ట్రోఫీ ఆఫ్ టర్బినేట్స్ ముక్కు పై భాగంలో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది చాలా లావు అయిపోవటం, అంటే వాపుకు గురవటం అనేది చూస్తూ ఉంటాం. ఇవి మూడు ఉన్నట్టయితే కనుక, దాంతోపాటు డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నట్టయితే కనుక తీవ్రంగా వాళ్ళకి ఇబ్బంది అనేది రాత్రిపూట పెరిగే అవకాశం ఉంటుంది. అంటే రాత్రిపూట వాళ్ళకి గాలి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, లేదా స్నోరింగ్ అనేది కూడా కొంతమందిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ అడినాయిడ్స్ వల్ల, పాలిప్స్ వల్ల తీవ్రమైన నిద్ర ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది. అడినాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ చాలా సేఫ్ సైడ్ మెడిసిన్స్తోని ఈ యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్ వాపుని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో సైనసైటిస్లో ఉన్న వాళ్ళకి నొప్పి ఆ ప్రాంతంలో ఉంటుంది, అలాగే పోస్ట్ నాసల్ డిశ్చార్జ్ ఉంటుంది. వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి స్లీప్లెస్నెస్, ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా స్నోరింగ్ అనేది కానివ్వండి, నిద్రపోలేకపోవటం అనేది, లేదా కొంతమందికి కాఫ్ రాత్రిపూట మాత్రమే అగ్రవేట్ అవ్వటం. సో ఇది ఎలర్జీ వల్ల అయి ఉండవచ్చు, ఈ మ్యూకస్ సెక్రీషన్స్ అనేది, లేదా కొంతమందికి హ్యూమిడ్ వెదర్ పెరగగానే, అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి వర్షాకాలంలో మన వెదర్ కండిషన్ వచ్చేసి హ్యూమిడ్ వెదర్ అనేది వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. ఆ హ్యూమిడ్ వెదర్ పెరిగినప్పుడు ఇమ్మీడియట్గా మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది రియాక్ట్ అవ్వటం, అలాగే ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పోలన్ సీజన్, ఇది మనకు పోలన్ సీజన్గా మనం అనుకుంటూ ఉంటాం. పోలన్ సీజన్లో ఇమ్మీడియట్గా ఈ యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్ కానివ్వండి, ముక్కులో ఉన్నది కానివ్వండి, లేదా కపాలంలో ఉన్నటువంటిది కానివ్వండి, లేదా కొంతమందికి ప్యాలెట్ రీజన్ అంటే నోట్లో ఉన్నటువంటి టంగ్ రీజన్లో, ప్యాలెట్ రీజన్లో కూడా ఇచ్చింగ్ రావడం, ఇరిటేషన్ రావడము, అలాగే అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ రియాక్ట్ అవ్వడం, హిస్టమిన్స్ రిలీజ్ అవ్వడం. హిస్టమిన్ రిలీజ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, లేదా హ్యూమిడ్ వెదర్ వల్ల వాపుకు గురైనందువల్ల కానివ్వండి,
ఇది దాన్ని ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ని ఎన్గల్ఫ్ చేయడానికి హిస్టమిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్లనే ఈ యొక్క ప్యాలెట్ రీజన్లో కానీ కొంతమందికి ఈవెన్ ఇరిటేషన్ లేదా దురద రావటము అనేది కళ్ళల్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ఎలర్జీగా పేర్కొనవచ్చు. ఎలర్జీ అనేది వెరీ స్పెసిఫిక్ టు ఎవ్రీ పర్సన్. అంటే ఈ యొక్క ఎలర్జీ అనేది పోలన్ వల్ల వస్తుందా, యానిమల్ ఫర్ వల్ల వస్తుందా, వాళ్ళు యూజ్ చేసినటువంటి పర్ఫ్యూమ్స్ వల్ల, వాళ్ళు యూజ్ చేసేటువంటి సోప్స్ వల్ల కానీ, సో ఎనీ న్యూ పదార్థం వాళ్ళు ఒకవేళ ఎక్స్పోజ్ అయినట్టయితే కనుక ఈ రియాక్షన్ ఉండేది అవకాశం ఉంటుంది. యూజువలీ సైనసైటిస్ కానీ ఇది మనం అక్యూట్ అండ్ క్రానిక్ కేసెస్గా మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్యూట్ సైనసైటిస్ అనేది సడన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్తో కొంతమందికి వాళ్ళకి టెండెన్సీ లేకపోయినా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంవత్సరంలో 3 సార్లు కంటే ఎక్కువగా వస్తున్నట్టయితే కనుక దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటాము. దానికి రీజన్ వచ్చేసి మోస్ట్లీ అలర్జీకి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అక్యూట్ సైనసైటిస్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్, అంటే పక్క వాళ్ళకు వచ్చినట్టయితే కనుక మీకు రావటం అనేది యూజువల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది జస్ట్ 7 to 10 days ఆర్ 1 weekలో తగ్గిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇది 4 weeks కంటే కూడా ఎక్కువ ఉన్నట్టయితే కనుక దీన్ని క్రానిక్ సైనసైటిస్ అంటూ ఉంటాం. క్రానిక్గా సైనసైటిస్ ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకునే పక్షంలో, ఒకవేళ ఈ యొక్క సివియారిటీ పెరుగుతున్న పక్షంలో ఇది ఆస్తమా అనేది కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తమా అనేది బ్రాంక్యూల్స్, అంటే లంగ్స్లో ఉన్నటువంటి బ్రాంక్యూల్స్ వరకు కూడా ఈ ఇన్ఫ్లమేషన్ పాస్ అవ్వటం. సో ఏదైతే గాలి వెళ్ళే గొట్టాలలో మనకి ఇన్ఫ్లమేషన్ వల్ల సైనసెస్ అనుకున్నాము, నాసల్ ప్యాసేజెస్లో కూడా ఇన్ఫ్లమేషన్ అనుకున్నాము, ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది బ్రాంక్యూల్స్ వరకు, ఎయిర్ ప్యాసేజెస్ వరకు పాస్ అవ్వడమే ఆస్తమా అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే సైనసైటిస్ని కంట్రోల్ చేయలేని పక్షంలో, ఒకవేళ ఆ యొక్క సైనసైటిస్ని మనము ట్రీట్మెంట్ తీసుకొని కంట్రోల్కి చేసినట్టయితే నెక్స్ట్ స్టేజ్ ఆస్తమా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆస్తమా అనేది 20 years, 25 years తర్వాత డెవలప్ అయినటువంటి ఆస్తమా అనేది లంగ్ కెపాసిటీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో సైనసైటిస్ డెవలప్ అయిన వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం, అలర్జిక్ రియాక్షన్స్ అనేది కంట్రోల్ చేసేటువంటి ప్యూర్ హోమియోపతి, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి హోమియోపతి తీసుకున్నట్టయితే కనుక ఇది ఆస్తమా వరకు వెళ్లకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. వెరస్ ఒకవేళ ఆస్తమా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కేసెస్లో, అంటే వాళ్ళకి హెరిడిటరీ ఫ్యాక్టర్ అయి ఉండవచ్చు, ఐజీ లెవెల్స్ ఎక్కువ ఉండేటువంటి పేషెంట్స్లో కానివ్వండి, ఈ యొక్క ఆస్తమా డెవలప్ అయినటువంటి పేషెంట్స్ మాత్రం, అంటే ఫస్ట్ స్టేజ్, దీంట్లో కూడా మైల్డ్ టు సివియర్ కేసెస్ అనేది చూస్తూ ఉంటాం. మైల్డ్ కేసెస్లో అయితే చక్కగా సింపుల్ ఇన్హలేషన్ ఆఫ్ స్టీమ్ కానీ లేదా కొద్దిగా ఇన్హేలర్స్ వాడినటువంటి కేసెస్లో కంట్రోల్ అయినటువంటి కేసెస్ ఉంటాయి. బట్ కొంతమందికి రిపీటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే రిపీటెడ్ ఫీవర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 3 to 5 days ఆఫ్ హై ఫీవర్, 100+ ఫీవర్, 104 ఫీవర్ ఉండటము, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటము, తీవ్రమైన బ్రీతింగ్ డిఫికల్టీ, అంటే గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవ్వటము, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా సివియర్ కేసెస్గా మనం తీసుకోవచ్చు. ఆస్తమాతో బాధపడే వాళ్ళు అండర్లయింగ్ రూట్ కాజ్, అంటే వాళ్ళకు వచ్చినటువంటి కారణాలు ఏంటి అనేది మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఇలాంటి సివియర్ కేసెస్ కూడా మైల్డ్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆస్తమాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. యూజువలీ మేబీ డ్యూ టు వెదర్ చేంజెస్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఎలర్జీ వల్ల. ఎలర్జీ అయితే ఈ పోలన్ సీజన్లో, హ్యూమిడ్ వెదర్లో, వింటర్ సీజన్లో ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆ పర్సన్కి ఏదైతే ఫుడ్ ఎలర్జీస్ ఉన్నట్టయితే కనుక దానివల్ల కూడా ఈ ఆస్తమా ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హైపాక్సియా కండిషన్స్లో, డ్యాంప్ వెదర్స్లో, అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నటువంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు ఈ ఆస్తమా అనేది ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోతుందో లంగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో టు ఇంప్రూవ్ ద లంగ్ కెపాసిటీ మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక చక్కగా ఈ ఆస్తమాని కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చిన్నపిల్లల్లో కూడా చూస్తాం సైనస్ అయితే పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఏజ్లో ట్రీట్మెంట్ అవసరం లేదు, కొన్ని తగ్గిపోతూ ఉంటాయి, వాటంతట అవే పెద్ద అయ్యాక హీల్ అయిపోతాయి అంటారు. అలా సైనస్ కూడా ట్రీట్ అవుతుందంటారా లేదా ట్రీట్మెంట్ ఈజ్ నీడెడ్ అంటారా?
ఖచ్చితంగా ట్రీట్మెంట్ నీడెడ్. అంటే యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఒకవేళ వాళ్ళకి సైనస్తో బాధపడుతున్నట్టయితే కనుక రిపీటెడ్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం మైల్డ్ సైనసైటిస్, అక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్, సంవత్సరంలో 3 సార్లు కంటే ఎక్కువగా ఒకవేళ అటాక్స్ వచ్చినట్టయితే కనుక అది ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి కేసు. సంవత్సరంలో 1 టైం వచ్చి దట్ ఈస్ అక్యూట్ సైనసైటిస్, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. సో వితిన్ అంటే అక్రాస్ ద టేబుల్ మెడిసిన్స్తో తగ్గిపోతుంది ఇలాంటి కేసెస్లో, అక్యూట్ కేసెస్లో. బట్ 3 టైమ్స్ కంటే ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వటము, రిపీటెడ్గా వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఉండటం, రిపీటెడ్గా ముక్కులో ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల వాళ్ళకి అడినాయిడ్స్ డెవలప్ అవ్వడం, పాలిప్స్ డెవలప్ అవ్వడం, వాళ్ళకి నార్మల్ యాక్టివిటీలో డైలీ యాక్టివిటీలో దెబ్బతినడం, అంటే వాళ్ళకి నిద్ర లేకపోవటము అనేది కూడా చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో వితిన్ అంటే వాళ్ళు పడుకున్నటువంటి టైంలో వాళ్ళు బ్రీతింగ్ డిఫికల్టీ ఫేస్ అవ్వటం, నోస్ బ్లాక్ అవ్వటం అనేది చాలామందిలో చూస్తుంటాం. ఇది రిపీటెడ్గా వస్తుంది, ఇయర్లీ 3 టైమ్స్ కంటే వస్తుంది. అలాగే వాళ్ళకు డిఫికల్టీ స్వాలోయింగ్, అంటే కొంతమందిలో ముక్కులో ఉన్నటువంటి ప్రాబ్లమ్, సైనసెస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ థ్రోట్ వరకు కూడా వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. థ్రోట్లో ఎక్స్టెండ్ అయినప్పుడు టాన్సిల్స్ అని చెప్తూ ఉంటాం, టాన్సిలైటిస్. ఇక్కడ మనకి టాన్సిల్స్ కూడా ఇన్ఫెక్షన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ కానీ, ఈ యొక్క వాపు కానివ్వండి, ముక్కు ప్రాంతంలో, సైనసెస్ ప్రాంతంలో, గొంతు ప్రాంతంలో కూడా ఈ వాపు ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో ఆస్తమా రాకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తమాని ఎలా డయాగ్నోస్ చేస్తారంటారు? సొంతగా తెలుసుకోవచ్చు అంటారు ఇది ఆస్తమా ప్రాబ్లం అని? ఎస్, ఆస్తమా అనేది బ్రీతింగ్ డిఫికల్టీ, అంటే ఎక్స్పిరేషన్లో, అంటే బ్రీతింగ్ తీసుకొని వదిలేటప్పుడు వీజింగ్ అనేది, పిల్లి కూతులు అనేది కనిపిస్తూ ఉంటాయి. చాలా సివియర్గా ఉన్న వాళ్ళకి లేమన్ ఐస్కి కూడా ఆ యొక్క ఎక్స్పిరేషన్ డిఫికల్టీ, వీజింగ్, పెళ్లి కూతులు కనిపించే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ కొంచెం మైల్డ్గా ఉన్నట్టయితే కనుక పాల్పబుల్ టు స్టెథోస్కోప్, అంటే మనము స్టెథోస్కోప్తో పెట్టినప్పుడు మాత్రమే ఈ వీజింగ్ వినిపించే అవకాశం ఉంటుంది. సో ఈ ఆస్తమా అనేది స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు యూజువలీ డే టు డే లైఫ్లో నైట్ టైమ్స్ కాఫ్ అగ్రవేషన్ ఉన్నట్టయితే కనుక, అంటే రాత్రిపూట దగ్గు అనేది ఎక్కువగా వస్తున్నట్టయితే కనుక ఇది ఆస్తమా ఆర్ బ్రాంకైటిస్. స్నోరింగ్ అనేది ఒకవేళ బ్రాంకైటిస్, ఆస్తమా లేని వాళ్ళల్లో కూడా స్నోరింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క స్నోరింగ్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ అడెనాయిడ్స్ ఉన్నవాళ్ళు, పాలిప్స్ ఉన్నవాళ్ళు, హైపర్ట్రోఫీ ఆఫ్ టర్బినెన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొంతమందికి స్నోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ ఎక్స్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్లో వాళ్ళు గాలి తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు ఈ యొక్క స్కిన్ అనేది ఓవర్ గ్రోత్ అవ్వటం వల్ల ఈ యొక్క నాయిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే స్నోరింగ్ అది చిన్న పిల్లల్లో, అంటే ఈవెన్ 40+, 50+ ఏజ్ గ్రూప్లో స్నోరింగ్ వచ్చినట్టయితే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజ్ డిఫికల్టీ, అంటే బ్రాంక్యూల్స్లో కానీ లేకపోతే నాసల్ ప్యాసేజెస్లో కానీ గ్రోత్ లేకపోయినా ఓవర్ వెయిట్తో స్నోరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో చిన్న పిల్లల్లో స్నోరింగ్ వస్తే కనుక మ్యాక్సిమం 99% పేషెంట్స్లో అడెనాయిడ్స్ డెవలప్ అయ్యి ఉంటాయి. సో ఇది చక్కగా ఒక సిటీ, పిఎన్ఎస్ తీసినట్టయితే కనుక మనకి అడెనాయిడ్స్ డిటెక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. బట్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఒకవేళ సైనసైటిస్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటేనే అది నెక్స్ట్ స్టేజ్ అనేది సివియర్ స్టేజ్కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. బేసిక్గా మేము వింటాము అడినాయిడ్స్ అయినా సైనసైటిస్ అయినా సర్జరీనే పర్మనెంట్ ట్రీట్మెంట్ అని భావిస్తుంటారు. మరి దీనికి మీరేం చెప్తారు? హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? నో, ఇట్ ఈస్ అ మిత్ అని చెప్పుకోవచ్చు. అంటే అడినాయిడ్స్కి కానీ లేదా సైనసైటిస్కి కానీ లేదా నాజల్ అబ్స్ట్రక్షన్, కొంతమందికి నాకు ముక్కు ప్రాబ్లం అవుతుంది, బ్రీతింగ్ తీసుకునే ఇబ్బంది అవుతుంది అనేది వెళ్తే కనుక డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంది, అందువల్లనే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీనికి సర్జరీ ఒకటే పరిష్కారం అని చాలామంది చెప్తుంటారు. బట్ మెనీ పేషెంట్స్ ఆఫ్టర్ సర్జరీ, డివేటెడ్ నాసల్ సెప్టంలో అయితే పూర్తిగా సర్జరీ చేసి ముక్కు షేప్ అనేది డిస్ఫిగర్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి కేసెస్ యాజ్ యూజువల్ సైనసైటిస్ సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి కరెక్షన్ ఆఫ్ డివేటెడ్ నెసల్ సెప్టమ్స్ ఎప్పుడు కూడా సైనసైటిస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయదు.
మేబీ ఎయిర్ ప్యాసేజ్ అనేది కొంచెం వైడన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అక్కడ ప్రాబ్లం అనేది ఎయిర్ ప్యాసేజ్ సన్నగా ఉండటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మ్యూకస్ మెమ్బ్రెయిన్. ఆ మ్యూకస్ మెమ్బ్రెయిన్ అనేది రియాక్షన్ టు ద ఎలర్జెన్స్ అనేది తగ్గాలి. అంటే ఇక్కడ మనకి సెన్సిటివిటీ ఆఫ్ ద మ్యూకస్ మెమ్బ్రెయిన్ తగ్గాలి అనేది చాలా అవసరం. ఎప్పుడైతే సెన్సిటివిటీ ఆఫ్ మ్యూకస్ మెమ్బ్రెయిన్ తగ్గినట్టయితే కనుక మీకు పూర్తిగా ఈ సిమ్టమ్స్ అనేది కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కరెక్షన్ ఈ యొక్క సైనసైటిస్ ప్రాబ్లంతో మా దగ్గర వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ సర్జరీ పరిష్కారం కాదు. ఈవెన్ అడినాయిడ్స్ అండ్ పాలిప్స్ కూడా సింపుల్ మెడిసిన్స్తో పూర్తిగా తగ్గినటువంటి కేసెస్, అంటే అడినాయిడ్ గ్రోత్ కూడా, పాలిపాయిడల్ గ్రోత్ కూడా మేము పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో సర్జరీ దీనికి పరిష్కారం కాదు. సింపుల్ మెడిసిన్స్తో మా దగ్గర పూర్తిగా నార్మల్కి వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. సో మీరు చూసిన సివియర్ కండిషన్ కేస్ ఏంటి, ఎలా ట్రీట్ చేశారు? యూజువలీ మల్టిపుల్ గ్రోత్స్, అడినాయిడ్స్ కానివ్వండి, టాన్సిల్స్ మల్టిపుల్ గ్రోత్, అంటే చాలా పెద్ద పెద్ద టాన్సిల్స్ ఉన్నటువంటి యంగ్స్టర్, జస్ట్ 4 to 5 years ఓల్డ్ చిల్డ్రన్లో చూసినటువంటి కేసెస్ ఉన్నాయి. అవి చక్కగా వితిన్ 6 months నార్మల్ స్టేజ్కి వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. సో అడినాయిడ్స్ కానివ్వండి, టాన్సిలైటిస్ కానివ్వండి, సింపుల్ మెడిసిన్స్తోనే ఆ యొక్క సైజ్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సెన్సిటివిటీ ఆఫ్ ద మ్యూకస్ మెమ్బ్రెయిన్ని కూడా కంట్రోల్ చేసినటువంటి కేసెస్ విత్ హోమియోపతి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈవెన్ సివియర్ కేసెస్లో మనకు ఆస్తమా తీసుకున్నట్టయితే కనుక, ఆస్తమాలో 40+ ఏజ్ గ్రూప్లో, 50+ ఏజ్ గ్రూప్లో ఒకవేళ ఈ యొక్క ఆస్తమా సివియారిటీ ఆర్ సెన్సిటివిటీ తగ్గించకపోతే లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఇక్కడ లంగ్ కెపాసిటీ ఏజ్ అడ్వాన్స్ అవుతున్నప్పుడు లంగ్ కెపాసిటీ తగ్గితే వేరే ప్రాబ్లమ్స్, వేరే కాంప్లికేషన్స్, వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆస్తమా సివియారిటీ కూడా మా దగ్గర వచ్చినటువంటి కేసెస్ ఈవెన్ 50+ ఏజ్ గ్రూప్లో ఎక్స్పిరేషన్లో వీజింగ్ 24/7 వాళ్ళకి వీజింగ్ ఉంటూ ఉంటుంది, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటూ ఉంటుంది. అలాంటి కేసెస్లో కూడా మా మెడిసిన్స్తో పూర్తిగా నార్మల్ వచ్చినటువంటి కేసెస్, పూర్తిగా వాళ్ళు వాడేటువంటి ఇన్హేలర్స్ని పూర్తిగా నలిఫై చేసినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈవెన్ సివియర్ ఆస్తమా కూడా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. అలాగే అడినాయిడ్స్, పాలిపాయిడ్స్, టాన్సిల్స్, ఈ ఎన్లార్జ్మెంట్ అంతా కూడా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్? అంటే యూజువలీ సైనసైటిస్ క్రానిక్ అన్ట్రీటెడ్ అనేది ఒకవేళ ఉన్నట్టయితే కనుక తీవ్రమైన నొప్పికి బాధపడుతూ ఉంటారు. పోస్ట్ నాసల్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సివియర్ హెడేక్స్, మనం సైనసైటిస్లో ప్రైమరీ సిమ్టమ్ మనం అనుకున్నాం పోస్ట్ నాసల్ డిశ్చార్జ్, నాసల్ అబ్స్ట్రక్షన్, డిఫికల్టీ బ్రీతింగ్. బట్ కొంతమందిలో ఆ యొక్క అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్ వల్ల, సైనసెస్లో అక్యుములేషన్ ఉండటం వల్ల సైనసైటిస్ హెడేక్ అని చెప్తూ ఉంటాం. అంటే ఈ యొక్క హెడేక్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మ్యూకస్ అక్యుములేషన్ ఇన్ ద సైనసెస్. సో ఈ హెడేక్ అనేది ట్రిగర్ అవుతూ మైగ్రేన్ వరకు వెళ్ళిపోవడం అనేది చాలా కేసెస్లో చూస్తున్నాం. సో ఇక్కడ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ సైనసైటిస్ కాబట్టి ఈ హెడేక్ అనేది తీవ్రంగా ఉండడం, ఈ హెడేక్కి వాళ్ళు యూజ్ చేసేటువంటి పెయిన్ కిల్లర్స్ అనేది చాలా ఎక్కువ మందిలో చాలా అలవాటు పడిపోయి ఉంటారు. సో ఈ యొక్క సైనస్ హెడేక్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక కాంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే ఒకవేళ నాసల్ అబ్స్ట్రక్షన్ ఎక్కువగా ఉంది అంటే డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉంది, దానికి సర్జరీకి వెళ్ళిపోయేటువంటి అవకాశం. దిస్ ఈజ్ ఆల్సో వన్ కాంప్లికేషన్. కొంతమందిలో రిపీటెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ డ్యూ టు రిపీటెడ్ సైనసైటిస్, అంటే ఎప్పుడైతే అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్ అనేది మనకు సైనసెస్లో ఉందో అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సూపర్ యాడెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా కాంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే ఆస్తమా చాలా సివియర్గా ఉన్నట్టయితే కనుక అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద లంగ్స్, సో దీనివల్ల బ్రాంకైఎక్టేసిస్, అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్, సివియర్ ఇన్ఫెక్షన్స్, సివియర్గా వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే న్యూమోనియా, సివియర్ న్యూమోనియా కూడా. అలాగే అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్స్లో ఒకవేళ ఇలాంటి న్యూమోనియా కానీ, ఆస్తమా కానీ సివియర్ అయిన కేసెస్లో యూజువల్లీ సిఓపిడి, అంటే ఈ యొక్క ఎయిర్ ప్యాసేజెస్లో సివియర్ ఇన్ఫెక్షన్స్ అనేది క్రానిక్గా ఉండటం, దానివల్ల లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం, దిస్ ఈజ్ మోర్ సివియర్ కాంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. అండి, వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడం పాసిబుల్ అవుతుంది, ఎస్పెషలీ స్టూడెంట్స్కి, వర్కింగ్ పీపుల్కి? యూజువలీ ఆస్తమా సివియర్ ఉన్న వాళ్ళలో అంటే మనకి చూస్తూ ఉంటాము చాలా సివియర్గా ఆస్తమాతో బాధపడే వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేరు. అండ్ వితిన్ ఇయర్లీ
మంత్లీ ట్వైస్ కూడా ఎఫెక్ట్ అయినటువంటి కేసెస్ చూస్తుంటాం. అంటే సింపుల్గా వాళ్ళు డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, పోలన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, హ్యూమిడ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్గా డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, అలాగే వాళ్ళు ఇన్హేలర్స్ యూస్ చేసినప్పటికీ వాళ్ళు నార్మల్ యాక్టివిటీ, వాళ్ళ డైలీ యాక్టివిటీకి అటెండ్ అవ్వలేని పేషెంట్స్ని చాలామందిని చూస్తుంటాం. సో రెగ్యులర్గా ఇంత సివియర్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళల్లో నార్మల్ యాక్టివిటీ దెబ్బతింటుంది కాబట్టి నార్మల్గా వాళ్ళు డైలీ యాక్టివిటీ చేసుకోలేరు. దానివల్ల వాళ్ళు యూజ్ చేసేటువంటి ఇన్హేలర్స్ కానీ, స్టీరాయిడల్ స్ప్రేస్ కానివ్వండి, ఎక్కువగా యూజ్ చేసేటువంటి కేసెస్ చాలామంది చూస్తూ ఉన్నాం. సో అవన్నీ లేకుండానే సింపుల్ హోమియోపతి మెడిసిన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ యూస్ చేసినట్టయితే ఎలర్జిక్ సెన్సిటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఆస్తమా అనేది వాళ్ళకి రిపీటెడ్గా రావటం అనేది స్పేసింగ్ అని చెప్తూ ఉంటాం. ఫ్రీక్వెన్సీ అటాక్స్ అనేది మెల్లిగా తగ్గిస్తూ ఉంటాము. అలాగే వాళ్ళు యూస్ చేసే మెడిసిన్స్ని కూడా మెల్లిగా టేపర్ చేస్తూ ఉంటాం. అలర్జీ విషయానికి వస్తే కొంతమంది చెప్తుంటారు ఒకప్పుడు ఆ ఫుడ్కి నేను అలర్జీ రియాక్షన్స్ ఏం లేవు కానీ ఇప్పుడు అనిపిస్తోంది అని. కారణం ఏమంటారు? యూజువలీ అలర్జిక్ అనేది స్టార్టింగ్ నుంచి అంటే బై బర్త్ యూజ్ చేసినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ కూడా వితిన్ 1 to 2 years వీళ్ళకి ఎలర్జీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది డ్యూ టు ద సెన్సిటివిటీ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రేన్. ఎప్పుడైతే మీకు ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుందో, రిపీటెడ్గా మీకు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయో, ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది సెన్సిటివిటీ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి హోమియోపతి ట్రీట్మెంట్లో ఈవెన్ ఇమ్యూనిటీ బేసిస్ ట్రీట్మెంట్ ఇస్తాం కనుక వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎలర్జీకి ఎక్స్పోజ్ అయ్యేటువంటి సబ్స్టెన్సెస్ మనం విత్ ఇన్ కేస్ హిస్టరీ ఏదైతే సబ్స్టెన్సెస్తో వీళ్ళకి ఎలర్జీ ఉందో అది కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ చేస్తూ ఉంటాము. ఐజీ లెవెల్స్ చెక్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఎలర్జీ చాలా సివియర్గా ఉన్నట్టయితే కనుక ఆ యొక్క ఐజీ లెవెల్స్ని, అబ్సల్యూట్ ఈసినోఫిలిక్ కౌంట్ని రిపీటెడ్ టెస్ట్లు చేస్తూ మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటే ఆ యొక్క రేంజ్ అనేది తగ్గించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆ సెన్సిటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎలర్జీ లేనటువంటి కేసెస్లో కూడా కొన్ని సబ్స్టెన్సెస్, వెరీ కామన్ సబ్స్టెన్సెస్ అని చెప్పుకోవచ్చు మనము. ఎలర్జీ ఉండే వాళ్ళలో యూజువలీ కళ్ళలో దురదలు రావటము, ముక్కులో దురదలు రావడం, పెలెట్లో దురదలు రావడం అనేది సడన్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక పర్సన్ అనేది అబ్జర్వేషన్ స్కిల్తోని వాళ్లకు వచ్చినటువంటి ఎలర్జీ సబ్స్టెన్సెస్ ఏమున్నాయనేది గమనించుకుంటూ డాక్టర్కి చెప్పినట్టయితే ఆ విధంగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెన్సిటివిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అసలు ఎన్ని రకాలు ఉంటాయి అంటారు? ఎలర్జీ టైప్స్ అంటే ఏం చెప్తారు? ఎలర్జీ టైప్స్ కంటే కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ యూజువలీ వెరీ కామన్ సబ్స్టెన్సెస్ వచ్చేసి పోలన్ సీజన్లో ఈ యొక్క ప్లాంట్ నుంచి పోలన్ రిలీజ్ అయినటువంటి సీజన్లో చాలా ఎఫెక్ట్గా, అంటే ప్లాంట్స్ దగ్గర ఉన్నటువంటి ఇండివిజువల్స్కి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యానిమల్ ఫర్ లేదా ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ మైల్స్, కొంతమందికి కాక్రోచ్ డస్ట్, ఇవన్నిటితోని కూడా ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఫుడ్ సబ్స్టెన్సెస్ లేదా ఎయిర్లో ఉన్నటువంటి పొల్యూటన్స్ వల్ల. సో ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి ఎయిర్ పొల్యూటన్స్ వచ్చేసి కుకింగ్లో వచ్చేటువంటి ఫ్యూమ్స్ వల్ల కానివ్వండి, లేదా ఎయిర్లో ఉన్నటువంటి డిఫరెంట్ డస్ట్, అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నట్టయితే కనుక ఎయిర్లో ఆ యొక్క డస్ట్ సబ్స్టెన్సెస్తోని ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి చెప్తూ ఉంటారు వాళ్ళ విలేజ్లో ఉన్నప్పుడు ఇది లేదు, కానీ మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది ప్రాబ్లం ఉందని. పొల్యూటన్స్ డ్యూ టు వెహికల్స్, అంటే వెహికల్స్లో ఉన్నటువంటి పొల్యూటన్స్ వల్ల కూడా ఈ వాతావరణంలో వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు ఎయిర్లో ఉన్నటువంటి CO కానీ ఎన్నో కానీ దాంతో కూడా వీళ్ళకి ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి వాళ్ళు తినేటువంటి ఫుడ్లో యూజువలీ వెరీ కామన్ ఎలర్జిక్ సబ్స్టెన్సెస్ వచ్చేసి మనకి ఎగ్ కానివ్వండి, పీనట్ కానివ్వండి, పల్లీలు అని చెప్తూ ఉంటాము. అలాగే చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, కొంతమందిలో వెరీ ఫ్యూ పీపుల్ ఈవెన్ సీ ఫుడ్ తోని కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఎలర్జిక్ సబ్స్టెన్సెస్ అనేది వెరీ స్పెసిఫిక్ టు ఈచ్ ఇండివిజువల్. సో ఆ ఇండివిజువల్కి కొంతమందికి పీనట్స్తో ఉండవచ్చు, చాలామందికి 90% పేషెంట్స్లో పీనట్స్తో ఉండొచ్చు, బట్ ఆ పేషెంట్కి పీనట్స్తో కాకపోయి ఉండవచ్చు. సో వెరీ స్పెసిఫిక్ టు దట్ పర్సన్ కాబట్టి కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. ఏ సబ్స్టెన్సెస్తో మీకు ఎలర్జీ వస్తుంది అనేది చెక్ చేసుకొని
మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా మా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత యూజువలీ ఫస్ట్ 6 months to 8 months మా ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే ఆ పర్సన్ రియాక్షన్స్ కానీ నంబర్ ఆఫ్ అటాక్స్ కానీ ఫ్రీక్వెన్సీ అటాక్స్ కానీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్తోనే నంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిపోతే కనుక మనం ఎలర్జెన్స్ స్పెసిఫికేషన్స్ అనేది ఖచ్చితంగా ఆ వైపు వెళ్లకుండానే పూర్తిగా ట్రీట్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. బట్ సివియారిటీ ఎక్కువగా ఉంది, ఎలర్జీ అనేది ఎక్స్పోజ్ కానప్పటికీ రిపీటెడ్గా వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా కాంప్రహెన్సివ్ ఎలర్జీ టెస్ట్ అని చేస్తూ ఉంటాం. అందులో మనకు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, ఇన్హలేషన్ ఐటమ్స్, ఏవైతే ఐటమ్స్తో వాళ్ళకి ఎలర్జీ వస్తుందో దాన్ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సబిత గారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సైనసైటిస్, ఆస్తమా, అలర్జీలకు సంబంధించి వివరించినాను. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.